ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని దయ వలన, దేవుని కృప వలన దేవుడు మనల్ని రీతిగా సజీవ లెక్కలో వచ్చి కాపాడుతున్నాడు. కనుక మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య వారి సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చున్నాడు. యేసయ్య ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్తాడు, దేవుని ఆలయానికి వెళ్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ప్రతి విశ్రాంతి దినమున దేవుని ఆలయానికి వెళ్ళటం వాళ్ళకి ఎంతో పవిత్రమైంది. వాళ్ళు ఆ రోజంతా దేవుని సన్నిధిలో గడపటానికే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే యేసయ్య వారి సమాజ మందిరంలో కూర్చుండగా అక్కడున్న పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు యేసు ప్రభువు మీద ఏదైనా నింద మోపాలి, ఏదైనా నేరం మోపాలి, ఈయన మీద ఏదో ఒకటి మోపి ఈయన మనం శిక్షించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఆయన మీద నింద మోపడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలో ఉండగా వీళ్ళు ఏం చేశారంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఒక ఊచ చెయ్యి గలవాడిని, ఊచ చెయ్యి అంటే కుట్టి చెయ్యి, ఒక చెయ్యి బాగుంది, ఒక చెయ్యి బాగాలి, ఊచ చెయ్యి గలవాడిని సమాజ మందిరానికి తీసుకొచ్చారు. వాళ్ళే ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఈయన విశ్రాంతి దినాన పనిచేస్తే మనం ఈయన్ని శిక్షించవచ్చు, ఈయన్ని నిందించవచ్చు, ఈయన మనం ఏదో ఒకటి అనొచ్చు అనుకుని తీసుకొచ్చాం. దేవుడు ఎలాంటి వాడంటే, మనము ఏది ఆలోచిస్తున్నామో మన హృదయాంతరంగాలను ముందుగానే ఎరుగుతాడు. అందుకని ఎప్పుడైతే వీళ్ళు అతన్ని అక్కడ కూర్చోబెట్టారో యేసయ్య వాళ్ళతో ఒక మాట చెప్పాడు. విశ్రాంతి దినాన మీలో ఎవరికైనా గొర్రె కానీ, మేక కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ ఏదైనా ఉంటే అది గొంట్లో పడింది, దాన్ని మీరు తీస్తారా తీయరా అని అడిగాను. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల. దేవుడు సర్వోన్నతుడు, మనిషికి ఉన్న జ్ఞానం ఎంతైతే ఆయన జ్ఞానానికి మితిలేదు. దేవుణ్ణి వీళ్ళు ఒక సామాన్యుడిగా చూస్తున్నారు. ఆయన ఆ మాట అనేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అలాగే విశ్రాంతి దినాన నీ గాడిదకు గడ్డివా, ఆహారం పెట్టవా అని వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేశాడు. వాళ్ళ దగ్గర ఏ సమాధానం రాలా. విశ్రాంతి దినాన మంచి పని చేయొచ్చు, మంచి పని చేయొచ్చు అని సమాజ మందిరంలో కూర్చొని ఉన్న ఆ ఊచ చేయగలవాడిని యేసయ్య అన్నాడు, ఇదిగో నీ చెయ్యి చాపు అన్నాడు. అంతే. ఊచగా చిన్నగా ఉన్న చెయ్యి రెండో చెయ్యి ఎలా ఉందో అలా వచ్చేసింది. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి యేసయ్యను వెంబడించారు. ఈ లోకంలో ఉండే మనం దేవుడు మనకు చేతులు ఇచ్చినప్పుడు ఆయన పని చేయాలి. పవిత్రమైన చేతులెత్తి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని పని మనం చేస్తామో దేవుడు మన పని చేస్తాడు. అందుకని మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం.
అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10. తిమోతికి రాసిన మొదటి పత్రిక. చెప్పలేదా నేను? క్షమించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అడుగువారు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే కానీ జడవలనైనను బంగారంతోనైనను ఉద్యమంతోనైనను నిగుణ వెలగల వస్త్రములతోనైనను అలంకరింపబడక దైవ భక్తి గలవారునని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో పౌలు, అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. తిమోతి యవన బోధకుడు. ఇతను దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా ముందుకెళ్లాలో అన్ని పౌలే నేర్పిస్తున్నాడు. భక్తి ఇక్కడ అదే చెప్తున్నాడు. కావున ప్రతి స్థలమందు అని రాశాడు. ప్రతి స్థలమందు పురుషులు కోపము లేని వారై పవిత్రమైన చేతులు. అంటే ప్రతి స్థలమందు పురుషులు కోపము లేని వారై పవిత్రమైన చేతులు అని అంటే పవిత్రమైన హృదయముతో పవిత్రమైన హృదయముతో మనము మన భక్తి విధానాన్ని కొనసాగించాలి. మన భక్తి పవిత్రమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిష్కపటమైనదిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది భక్తి ఏమంటే కోపముతోనూ మత్సరముతోనూ ద్వేషముతోనూ కొనసాగుతుంది. చాలా మంది భక్తి విధానంలో కొనసాగేటప్పుడు నీతి, సంతోషం, సమాధానం రావాలి. కానీ చాలా మంది భక్తి విధానంలో కొనసాగేటప్పుడు చాలా మందిలో కోపం ఎక్కువవుతుంది, ఏమంటే మత్సరం ఎక్కువవుతుంది, ద్వేషం ఎక్కువవుతుంది. ఎందుకు? మనం భక్తి విధానంలో ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటామో సాతాను భక్తి విధానంలో సాగేవాడి దగ్గరికే ఎక్కువ వస్తాడు. దేవుని సన్నిధిలో నిలబడే వాడిని ఏమండి పడేయటానికే సాతాను వస్తాడు. పడిపోయిన వాడిని ఏమండి వాడు మళ్ళీ పడేయలేడు. గుర్తుపెట్టుకోండి. పడిపోయి ఉన్నవాడిని దేవుడు లేపుతాడు, నిలబడి ఉన్నవాడిని సాతాను పడేస్తాడు. నువ్వు భక్తి విధానంలో నిలబడుతూ వెళ్ళేటప్పుడు నీకు ఇలాంటివే ఎదురవుతూ ఉంటాయి. కోపం. ఈ రోజుల్లో చాలా మందికి కోపం ఎక్కువ. ఎందుకు కోపం ఎక్కువ అని అంటే మనం చెప్పింది ఎవరైనా చేయలేదనుకోండి కోపం వస్తుంది. ఒకసారి చెప్పంగానే పలకలేదనుకోండి కోపం వస్తుంది. ఏమండి? కోపం చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందంటే కోపంతో ఏమండి ఒకడు తన భార్యను కొడితే చచ్చిపోయింది. కోపంతో కొట్టాడు. ఆ కోపంతో ఆ చెయ్యి ఎక్కడ తగిలిందో తెలియదు. ఏమండి? అంటే కోపం అనేది చాలా భయంకరమైనది. కానీ కోపపడాలి. కానీ నువ్వు కోపపడేటప్పుడు నష్టం జరగకూడదు. యాకోబు పత్రికలో రాస్తాడు, కోపపడి
కానీ పాపం చేయకుడి అని రాసింది. ఏమండి, కోపము చిన్న పిల్లడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ముసలాడి వరకు ఉంటుంది, కోపం ఉంటుంది. దేవుడు కూడా చాలా చోట్ల కోపపడెను అని రాస్తాడు. నా కోపము క్షణమాత్రం ఉండదు అన్నాడు. కానీ ఒక్కొక్కరు కోపం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఏమంటే సంవత్సరాల తరబడి పెట్టుకుంటారు. ఎందుకు అన్ని రోజులు నువ్వు కోపం ఎందుకు పెట్టుకున్నావు అంటే నీ కోపం చల్లారిపోలా, నీ కోపం పగగా మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మందికి కోపాలు పగలగా పెరిగిపోతున్నాయి. ఏమండి, ఇక్కడ అందుకనే నీలో ఉన్న కోపం ఒకవేళ వచ్చినా సూర్యుడు ఉదయించింది మొదలుకొని అస్తమించే లోపు పోవాలి. ఇక ఆ రోజుకు తర్వాత కూడా ఉందంటే నువ్వు పాపం చేస్తున్నావని అర్థం. అందుకని నువ్వు ఎవరితో అయితే కోపడతావో వెళ్ళి నువ్వు వాళ్ళతో సమాధాన పడాలి. కోపడి మర్చిపోయినా కూడా అది సరిపోదు. పవిత్రమైన హృదయం కలిగిన వాడు నువ్వు వాళ్ళ మీద కోపడ్డప్పుడు వాళ్ళ మనసులో బాధ ఉంటుంది. భార్య అయినా అవ్వచ్చు, పిల్లలైనా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు, తల్లిదండ్రులైనా అవ్వచ్చు, ఏమంటే ఎవరైనా అవ్వచ్చు. మనం ఒకళ్ళ మీద కోపడినప్పుడు వాళ్ళు మన మీద ద్వేషం పెట్టుకునే ఉంటారు. అది రోజుల తరబడైనా పెట్టుకుంటారు, సంవత్సరాల తరబడైనా పెట్టుకుంటారు, మర్చిపోరు. మంచి విషయాలు మర్చిపోతారు కానీ ఏమండి చెడ్డ విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్క మాట అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా నన్ను నీవు మాట అన్నావు అన్నట్ట. ఎందుకంటే నువ్వు ఆ ఉన్న మాటకి 5 సంవత్సరాలు కూడా క్షమాపణ చెప్పాల. అదే నువ్వు అప్పుడే క్షమాపణ చెప్తే అది అప్పుడే మర్చిపోయేది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఏమండి ప్రేమ అనేది కనబడతలేదు, దయ అనేది కనబడతలేదు. ఏ కాడికి కోపము, ద్వేషము, పగలు ఇయే మనసులో కొనసాగుతూ ఉంటేనే కానీ బ్రేక్ అయిపోట్లా, అంతటితో ఆగిపోట్లా. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇవి చాలా భయంకరమైనవి, మనసుల్లో ఏమంటే నాటుకుపోయి ఉంటాయి. అవి బయటికి పోవాలంటే నీవు సంతోషంగా వెళ్ళి ఎలా అయితే కోపడ్డావో అలాగే వెళ్ళి చేతులు పట్టుకొని నన్ను క్షమించు, నేను నీ మీద కోపడ్డాను అని అంటే ఆ ఎదుటి వాడు కూడా అవును నేను అలా అనబడ్డా నీ కోపం వచ్చింది, అది అప్పుడుతో పోతుంది. ఇక అప్పటి నుంచి మీరిద్దరు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నా మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం రాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి మత్సరం రాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నిందలు రావు. ఎందుకు రావు? నువ్వు కోపపడిన వెంటనే వెళ్ళి సరిచేసుకున్నావు, అది అంతటితో ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి మీలో ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. అదే మీలో ఉన్నంత కాలం అది మనల్ని గుచ్చుతూనే ఉంటుంది. సాతాను మనల్ని ఏ కాడికి గుచ్చేవాడిగానే ఉంటాడు, పడేసేవాడిగానే ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ రాస్తున్నాడు ఆ మాట ఏమని, కావున ప్రతి స్థలమందు, ప్రతి స్థలం అంటే మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకు ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు దొరుకుతూనే ఉంటాడు. ఏమండి బజార్కి వెళ్తే అక్కడ ఒకడు ఉంటాడు, ఏమంటే పని కాడికి వెళ్తే అక్కడొక్కడు ఉంటాడు, ఉద్యోగం కాడికి వెళ్తే అక్కడ ఒకడు ఉంటాడు. అంటే వీడు ఆడికి వెళ్తే అక్కడ కోపమే, ప్రేమ అనేది కనపడదు అనమాట. అందుకని ప్రతి స్థలమందు మనకున్న ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ మత్సరాన్ని మనం ఎప్పుడైతే సంతోషంతో మార్చుకుంటామో అప్పుడు నీ హృదయం పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం అదే మాట చదువుతున్నాం ఏమండి, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. మనం చెయ్యొద్దామంటే మన చెయ్యి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మన చెయ్య పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంటే చెయ్యి అంటే ఇక్కడ చెయ్యి కాదు, మన హృదయం. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే
మన నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును అని వాక్యం చెప్తుంది. మన హృదయంలో ఏదుంటే అదే బయటకు వస్తుంది. అందుకని మన హృదయంలో దేవుడు ఉంటే దేవుని మాటలే వస్తాయి. ప్రేమ ఉంటే ప్రేమ కలిగిన మాటలే వస్తాయి. దయ ఉంటే దయ కలిగిన మాటలే వస్తాయి. స్వార్థం అంటే మత్సరం అంటే అవే వస్తాయి. మన హృదయాన్ని మనం దేనితో నింపుకుంటే హృదయం ఏమంటే అదే మాట్లాడతాం. అందుకని మనలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని మనం ఎప్పుడైతే ఏమంటే వదిలేస్తామో అప్పుడే మనలో పవిత్రత అనేది ప్రారంభమవుతుంది. ఆ పవిత్రత నీలో ప్రారంభమైతే అది రోజు రోజుకి పెరుగుతుంది. ఎంత పెరిగిద్దంటే నిన్ను ఎంత మాటలన్నా ఏమంటే నువ్వు పట్టించుకో. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే ఎదుటోడికి కోపం రావడానికి ఎన్ని మాటలు అంటారు తెలుసా? ఎన్ని నిందలేస్తారు తెలుసా? అప్పుడు మనం ఏం చేస్తాం? చెయ్యని తప్పుకి నిందొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కోపడతాం. ఎందుకు మేము ఈ తప్పు చేయకపోయినా మా మీదకి నిందేశారు. అప్పుడు కోపం వస్తుంది. కానీ నీలో పరిశుద్ధత ఉంటే నీవు తప్పు చేయకపోయినా నీ మీద నిందొచ్చినప్పుడు నువ్వు పట్టించుకో. ఎందుకు? నేను తప్పు చేయలేదు, ఆవిడ ఎన్నైనా అనుకోని నాకేంది. అది మన హృదయం మనకి ఏమంటే అలాంటి మాటలు మన హృదయం మనకు కలుగు చేస్తుంది. కానీ మనం అలా ఉండటానికి ఇష్టపడతలేదు కనుకనే మనం ఇంకా అలానే ముందుకు సాగుతున్నాం. అందుకని ఇక్కడ దేవుడు చెప్తాడు మోషేతో, ఒక మాట చదువుదాం. ఏమండి? మోషేతో చెప్తాడు నిర్గమకాండం 9వ అధ్యాయం 7వ అధ్యాయం చదువమ్మా. నిర్గమకాండం 7వ అధ్యాయం 19వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతోను నీ కర్రను పట్టుకొని నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపు, అది రక్తమగును. ఐగుప్తు దేశమంతటను చెప్పాను. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే ఇదిగో నీకున్న ఈ చేతి కర్రని తీసుకొని నీ అన్నయ్య అయిన అహరోనుకి ఇవ్వు. అతడు ఐగుప్తు దేశంలో ఉన్న నదులన్నిటి మీద తన చెయ్యిని పెట్టమను. ఆ చెయ్యి అక్కడ పెడితే అక్కడున్న నీళ్ళన్నీ రక్తమైపోతాయి అన్నాడు. ఏమండి? అతని చెయ్యి పరిశుద్ధమైతేనే ఏమండి దేవుడి కార్యం జరుగుతుంది. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నిన్ను ఆడుకుంటాడు. మన హృదయం అపరిశుద్ధంగా ఉంటే దేవుడు వాడుకోలేడు. అందుకని దేవుడు ఎప్పుడైతే వాళ్ళతో చెప్పారో వాళ్ళు వెళ్ళారు. ఏమండి? ఐగుప్తు దేశంలో ఉన్న నదులన్నీ, కాలువలన్నీ, చెరువులన్నీ రక్తం అయిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకు మంచినీళ్ళు లేవు, అంత రక్తం అయిపోయింది. వాళ్ళకు మంచినీళ్ళు అయితే ఏమండి మరలా చెరువుల దగ్గరికి వెళ్ళి ఆ కాలువల దగ్గరికి వెళ్ళి పక్కన గుంట తీసుకుని తోముకొని మళ్ళీ ఆ నీళ్లు తాగారు. ఆటి వరకే రక్తమైంది. ఏమండి మరలా వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? మరలా వాళ్ళ చేతులతో వాళ్ళు గుంట తీసుకొని ఆ నీళ్లు ఏమండి మంచినీళ్ళు వచ్చినప్పుడు అవి తాగారు. కానీ ఇశ్రాయేలీయులు ఉన్న ప్రాంతంలో వాళ్ళకి అన్ని మంచినీళ్ళే ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఏమంటే కోపము లేని వారిగా, సంశయం లేని వారిగా, పవిత్రమైన మన చేతులు ఎప్పుడైతే దేవుని పైకెత్తుతామో అప్పుడే దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేస్తాడు. మన హృదయం పవిత్రంగా లేనన్ని రోజులు ఏమండి
దేవుడు మన పట్ల కార్యాలు చేయలేడు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, కావున ప్రతి స్థలమందు పురుషులు సంశయమును లేని వారై, కోపము లేని వారై, పవిత్రమైన చేతులెత్తి ప్రతిరోజు మనలను మనం పవిత్రపరుచుకుంటూ ఉండాలి, మనలను మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఎదురొస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి. ఎదురొచ్చేటప్పుడు దాన్ని మనం ఎదుర్కొని మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. అంతే తప్పితే మనం ఎప్పుడైతే అవి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాటితో కలిసిపోతామో మనలో ఉన్న పరిశుద్ధత పోతుంది. మంచి అనిపించుకోవాలంటే జీవితాంతం ఉండాలి, చెడు అనిపించుకోవాలంటే ఒక్క క్షణం చాలు. అంతే. నువ్వు పవిత్రుడు అనిపించుకోవాలంటే జీవితాంతం ఉండాలి. కాదు నాకు వద్దు అనుకుంటే క్షణం చాలు, ఒక్క క్షణము చాలు. అదే మనల్ని జీవితాంతం పోషించేస్తుంది, అదే మనల్ని జీవితాంతం నిందిస్తుంది. ఆ క్షణము అలాగే మనలను పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి, నరకానికి తీసుకెళ్ళిపోతాయి. అందుకనే మనము చేసిన మన తప్పులకు, మనము చేసిన మన పాపాలకు యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. యేసయ్య తలకు ముళ్ళ కిరీటం, ఆయనకు పెట్టిన ముళ్ళ కిరీటం ఒక్కొక్క ముళ్ళు 3 అంగుళాలు. 3 అంగుళాల ముళ్ళు యేసయ్య తలలో దిగబడి మన ఆలోచనల వల్ల మనం చేసే పాపాలకి యేసయ్య మీద శిక్ష పడింది. నువ్వు నిజంగా యూదుల రాజువైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడువైతే సిలువ మీద నుంచి దిగు, మేము నిన్ను నమ్ముతాం అని క్వశ్చన్ చేశారు. కానీ యేసయ్య ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి, ఆయన వచ్చిందే మనందరి పాపమును తొలగించటానికి. ఆయన సిలువ మీదే తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి సిలువ మీదే చనిపోయాడు. వాళ్ళు సిలువ మీద నుంచి ఆయన దింపారు. ఆయన శిష్యులు కూడా అప్పుడు అందరూ పారిపోయారు. నికోదేము, అరిమత్తయ్య, యోసేపు, వీళ్ళ ఇద్దరు రహస్య శిష్యులుగా ఉన్నారు. వాళ్ళు బహిరంగంగా యేసు ప్రభువుని సిలువ మీద నుంచి దించి తీసుకెళ్లి ఎవరు పెట్టని సమాధిలో ఆయన పెట్టారు. ఆయన పెడితే మరణం ఆయనను బంధించలేకపోయింది. 3వ దినాన ఆయన పునరుద్ధానుడే లేచాడు. పవిత్రమైన హృదయం గలవారు పునరుద్ధానులు అవుతారు. పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు బలాన్ని కలిగి ఉంటారు. కనుక ఇక నుంచైనా మనం పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థించేద్దాం. దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనను ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య మీద నింద మోపాలని, యేసయ్య మీద నేరం మోపాలని విశ్రాంతి దినాన సమాజ మందిరంలో యేసయ్య కూర్చొని ఉంటే అక్కడున్న పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు మోస చెయ్యి గలవాడిని తెచ్చి అక్కడ పెట్టారు. ఈ లోకంలో భక్తిగా కొనసాగాలంటే నిందలే వస్తాయి, అవమానాలే వస్తాయి. దానికి మనకు సాదృశ్యం యేసయ్యే. ఆయన మంచి పని చేస్తున్నా నిందించేవాళ్లే ఉన్నారు, దూషించేవాళ్లే ఉన్నారు. అయినప్పటికీ ఆయన నిలబడ్డాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో నీకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీకంటే ముందు నీ దేవుడు అనుభవిస్తాడని నువ్వు తెలుసుకో. ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థించే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే. నువ్వు ఎవరి పట్లైనా కోపడితే, ఎవరి పట్లైనా మత్సరం పెట్టుకుంటే, ఎవరి పట్లైనా ద్వేషం పెట్టుకుంటే నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పడం నేర్చుకో. అప్పుడు నీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో, నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో అనుభవిస్తావు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు
స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, మమ్మలను కోపము లేని వారిగా, సంశయము లేని వారిగా పవిత్రమైన చేతులెత్తి ప్రతి దినము ప్రార్థించేయమన్నారు ప్రభు. ప్రతి స్థలమందు ప్రార్థించేయమన్నారు ఆయన. మేము బ్రతికినంత కాలం ప్రభువా, ఎప్పుడు మమ్మలను మేము సరిచేసుకుంటూ పవిత్రమైన హృదయంతో ఆయన జీవించినట్లు మాకందరికీ మీరు సహాయం చేయండి. ఈ లోకంలో బ్రతుకుతున్న మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి నాయన. మేము వాటిని జయించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని చూడండి ప్రభు. ఈ బిడ్డలు మీ వైపు చూచి ఆయన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా వాళ్ళ జీవితాల్లో ఆయన పరిశుద్ధతను, పవిత్రతను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇది మొదలుకొని ఆయన మీ బిడ్డలు మరణాంతము వరకు మీకు నమ్మకస్తులుగా మీ కృపలో, మీ దయలో కొనసాగినట్లు మీరే ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ సన్నిధి, మీ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరున ఆశీర్వదించి మహిమ సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.